జీవి ప్రకాష్ మెయిన్ లీడ్గా చేసిన చోరుడు అనే సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో ఉండే ఊర్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. ఇంక హీరో ఏమో దొంగతనాలు చేసుకుంటూ హీరోయిన్ లవ్ చేస్తూ ఉండి ఒక ముసలాతను దత్తత తీసుకుంటాడు. అలా ఎందుకు చేశాడు, ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. ఈ సినిమా పోస్టర్లన్నీ చూసి ఇదేదో అడ్వెంచర్స్ మూవీ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే సినిమాలో స్టార్టింగ్ సీన్లోనే ఎండింగ్ సీన్లోనే తప్ప ఏనుగులకు సంబంధించిన సీన్స్ సినిమాలో పెద్దగా కనిపించవు. ఇంక సినిమా అయితే ఇంట్రెస్టింగ్ సీన్తో బాగానే స్టార్ట్ చేశారు. ఇంక తర్వాత సినిమాలో హీరో లైఫ్ స్టైల్ని, లవ్ స్టోరీని చూపిస్తూ ఫస్ట్ హాఫ్ అంతా లాక్కొస్తారు. ఆ సీన్స్ అన్నీ అయితే పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. అలానే ఆ సీన్ చూస్తున్నప్పుడు సినిమాని మెయిన్ ప్లాట్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఎక్కువసేపు ఈ ట్రాక్ని చూపిస్తూ ఉండిపోతున్నారనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్తుందేమో అనుకుంటాం, కానీ అలా అయితే వెళ్ళలేదు. సినిమాలో తాతయ్య క్యారెక్టర్తో వచ్చే కొన్ని ఫన్ ఎమోషన్ సీన్స్ పర్వాలేదు అనిపించాయి, కానీ అవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరుగుతూ ఉంటాయి. దానివల్ల సినిమాలో వచ్చే ఎమోషన్స్కి ఎక్కువగా కనెక్ట్ అవ్వలేకపోతాం. ఇక సినిమాలో ఎంత కూడా కొంచెం ఎక్కువ ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ తీసేస్తుంటే సినిమా ఇంకొంచెం ఎక్కువ బాగుండేది. ఇంక సినిమాలో తాతయ్య క్యారెక్టర్లో చేసిన అతని పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించాయి. ఇక సినిమాలో సాంగ్స్ నాకు అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఫైనల్గా ఈ సినిమా అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ముందుకు వెళ్తుంది, కానీ సినిమా అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఇంక సినిమా ఎలాగో ఓటీటీలోనే ఉంది కాబట్టి ఈ సినిమాని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.